అంకమరావు గారు, హాయ్ హాయ్ మిత్రమా, నమస్తే, వెల్కమ్ వెల్కమ్. ఇంకో విషయం ఏంటంటే, ఆరోగ్యం దెబ్బతింటేనంట జీవితం మీకు అనేక సవాళ్ళు విసురుతుందంట, వందల కొద్ది సమస్యలు మీ ముందుకు తీసుకొస్తుందంట. అయితే ఆరోగ్యం దెబ్బతిన్న మరుక్షణం నుంచి ఆ సవాళ్ళు, సమస్యలే మీరు పట్టించుకోరు. ఆరోగ్యం, ప్రాణం కాపాడుకోవటం ఒక్కటే మీ పనిగా మారుతుంది. చూసారా, చివరికి మన యొక్క వృత్తి, వ్యాపారం అన్నీ కూడా వదులుకుని ప్రాణం కాపాడుకునే పరిస్థితికి దిగజారుతామన్నమాట. అక్కడ దాకా వెళ్ళకోకుండా మనం ముందుగానే మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకుని మన శరీర తత్వానికి, శరీర ధర్మానికి తగినట్లుగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు కదా. ఎందుకంటే ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ప్రాణం నిలుపుకోవటం ఒక్కటే పని అవుతుంది. అలా కాకుండా ముందు నుంచే మన శరీరాన్ని కాస్త వయసులో ఉన్నప్పుడు మన శరీరం మనకు కాస్త మాట వింటుంది. ఆ మాట వినే క్రమం ఎప్పుడు 50 వరకు 60 వరకు మన మాట వింటుంది. ఆ 50, 60, 40 నుంచి 60 మధ్యలో మన శరీరాన్ని మన చేతిలో పెట్టుకోగలిగితే అది 60 తర్వాత కూడా ఇంకా 10-15 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఈ యొక్క కసరత్తు ప్రభావం ఉంటుంది కదా, అది మనల్ని ప్రణాళిక అలా నడిపింపజేస్తుంది. ఇంకో 10-15 సంవత్సరాలు మన మాట వింటుంది. ఇంకా మనం గట్టిగా పట్టుకుని నడిపిస్తే 80 సంవత్సరాలు కూడా దాటుతుంది. మనకు ఆయుష్ ఉండి మనం 80 తర్వాత కూడా ఉంటే ఈ క్రమం అనేది ఆటోమేటిక్గా ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే నేను వాకింగ్ చేసే గ్రౌండ్లో 60లో వాళ్ళు నడవలేని వారు ఉన్నారు, 80లో వాళ్ళు బాగా నడిచేవాళ్ళు ఉన్నారు. నేను అన్ని రకాల ప్రజల్ని గమనిస్తూ ఉంటా. అవన్నీ కూడా నాకు నోటెడే. ఎందుకంటే అవన్నీ నాకు జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే అలాంటి వ్యక్తులను చూసినప్పుడు చాలా ముచ్చటేస్తుంది, చాలా ఇన్స్పైర్గా ఫీల్ అవుతా అనమాట. ఎందుకంటే కొంతమంది కొంచెం అతిగా ఫీల్ అయి చేస్తుంటారు. అతి ఎప్పుడు అనవసరం. అతి కాకుండా మనకి ఎంత అవసరమో అంతవరకు చేసుకుంటూ వెళితే అది మన జీవితానికి ఎప్పుడు ఒక రకమైన సాఫల్యత కొనసాగుతుంది. ఆ సాఫల్యత కొనసాగించితే జీవితంలో డబ్బులు ఎంత సంపాదించమనేది ముఖ్యం కాదు, ఆరోగ్యం సంపాదించుకుంటే చాలు. ఆరోగ్యం ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మన ఆరోగ్యమే మనల్ని తీసుకొచ్చేట్లు చేస్తుంది. నువ్వు ఎదుటి వ్యక్తితో బాగా మాట్లాడాలి అన్నా నీ ఆరోగ్యం సహకరించాలి, నీ మనసు సహకరించాలి. నీ ఆరోగ్యం సహకరించకపోతే నీ మనసు సహకరించదు, నీ శరీర వ్యవస్థ సహకరించదు. అలాంటప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తితో ఏం మాట్లాడగలవు? నువ్వు పని చేయాలన్నా, మాట్లాడాలన్నా, లేకపోతే ఒక వ్యవహారం నడపాలన్నా, ఏం చేయాలన్నా సరే మానసిక స్థితి బాగోవాలి, శారీరక స్థితి బాగోవాలి. అది వయసుతో సంబంధం లేదు. కాబట్టి వయసు అనేది ఒక నెంబర్గా పరిగణించండి తప్ప వయసును ఎప్పుడూ కూడా మీ యొక్క దరిదాపుల్లో కూడా అమ్మో నాకు 40 వచ్చేసినాయి, అమ్మో నాకు 45 వచ్చేసినాయి, అమ్మో నాకు 50 వచ్చేసినాయి, అమ్మో నాకు 60 వచ్చేసినాయి. అసలు 60, 50, 40, 100 ఇవన్నీ నెంబర్లు కాదు. ఇవన్నీ నెంబర్స్ మాత్రమే. అవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అంశాలే కాదు. రోజువారీ మనం మార్నింగ్ లేచి మనం ఏం చేయాలి, మన నిత్యకృత్యాలు ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయండి. అంతే తప్ప అనవసరపు విషయాలు పోగు చేసుకుని దానికోసం సమయం కేటాయించుకొని చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేస్తే చివరికి సమయం పోతుంది, అనారోగ్యం బారిన పడతాము, చేయాల్సినవి ఏవి చేయలేము, మనసు అసంతృప్తిగా మనుగడ కొనసాగిస్తూ తనువు చాలించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా అప్పుడు తనువు చాలించేటప్పుడు తృప్తి లేని తనువు చాలించటం అవుతుంది. మరలా భగవంతుడు నాకు ఇంకో జన్మ కావాలని మళ్ళీ అడగాలి. అలా కాకుండా సంతృప్తిగా నేను అన్నీ అనుభవించేసా, నాకేమీ అక్కర్లేదు ఈ భూప్రపంచంలో, నేనేమీ ఇంకా నాకు కొడుకులతో వద్దు, కూతుర్లతో వద్దు, భార్య బిడ్డలతో వద్దు, ఇంకా ఈ ప్రపంచంతో నాకేం అక్కర్లేదు, ఇది చాలు ఈ జన్మకి, భగవంతుడు నాకు ఇచ్చిన జన్మకి, దీన్ని బాగా నేను అనుభవించాను చాలు అని మనసు తృప్తి పడేలా చనిపోతే ఆ జీవితానికి తిరుగులేదు. అదే ధన్యజీవి. ఇంకంతకన్నా ఏం చెప్తాను చెప్పండి.